ఎట్టకేలకు గవర్నర్ని కలవటం జరిగింది విజయ్. రేపు మధ్యాహ్నమే 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించే విధంగా అడుగునట్టు కూడా అర్థమవుతా ఉంది. దాదాపు అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తాయి. చూద్దాం మరి గంటకు తమిళనాడు కాబట్టి పరిస్థితులు ఎలా మారుతాయో. ఎట్టకేలకైతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలైతే విజయ్ కోరినట్లు అర్థమవుతా ఉంది. ఓకే, ప్రస్తుతం మనం కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామచంద్ర గారు తమిళనాడు రాజకీయాల పట్ల ఇప్పుడు వస్తున్న పరిణామాలను బట్టి చూస్తా ఉంటే సరే దీని వెనక రాజ్యాంగ శక్తులు ఉన్నాయా లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని పక్కన పెడితే దీంట్లో వాస్తవంగా బీజేపీ అయితే అపవాదం మూటగట్టుకుంది. ఈ విషయంలో అందరూ పోను ఓపిక నశించి చివరికి గవర్నర్ని వ్యవస్థల్ని బీజేపీని మొత్తం నెగిటివ్గా చూస్తున్నారు. వాస్తవంగా దీని వెనక బీజేపీ హస్తం ఉందా, ఏమంటారు? నిజానికి బీజేపీ గవర్నర్ గారు పూర్తిగా చెప్పు చేతుల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకటే సీటు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ నాటకాలు ఆడాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళు సక్సెస్ అయింది ఆల్రెడీ. ఇక్కడ తమిళనాడులో కూడా ఇంతకు ముందు అంటే గతంలో జరిగిన 2021 కంటే ముందు కూడా అంటే 18 లో కూడా ఇదే ప్లాన్ చేసేసి అప్పుడు అన్నా డిఎంకే అధికారంలో రాకుండా అడ్డుకట్ట చేసేసి ఇబ్బంది అంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత దాంట్లో అన్నా డిఎంకేలో చీల్క రావడానికి కూడా ముఖ్య కారణం అయిపోయింది. ఇంతకు ముందు కూడా గోవాలో, మణిపూర్లో, మేఘాలయ, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాలను చేంజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చింది. అంటే ఇది ఎట్లయితుందంటే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అంటే వీళ్ళ బల నిరూపణ అనేది అసెంబ్లీలో చూపించాల్సిన బాధ్యత ఉంటుండే. 108 సీట్లు వచ్చిన తర్వాత అంటే మెజార్టీగా అంటే ఎక్కువ సీట్లు వచ్చి మెజార్టీ కాదు కానీ ఎక్కువ సీట్లు వచ్చిన దాన్ని ముందుగా ఆహ్వానించి వాళ్ళ నుంచి వాళ్ళకి అది ఛాయిస్ చేయాల్సింది ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు అన్నా డిఎంకే నిన్న ఈ రోజు వస్తుంది కానీ అంతకుముందు వాళ్ళు మేము ప్రభుత్వంలో వస్తామో అనే ఆలోచన కూడా లేదు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. నిజానికి కూడా వాళ్ళు ఉన్నది 50 సీట్ల లోపలనే ఉన్నది వాళ్ళ కూటమిదైనా. కావాలని కక్ష సాధింపు చర్యగా ఇక్కడ బీజేపీ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయి ప్రతి ఒక్కరి విమర్శ కూడా ఉంది. ప్రజలతోని తర్వాత మేధావులతోని తర్వాత న్యాయ నిపుణులైనా కానీ ఎవరైనా కానీ ప్రతిదిగైనా మొదట ఖచ్చితంగా మెజార్టీగా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళను ఆహ్వానించారు. లేకుంటే కూటమి వాళ్ళను ఎవరెవరు పొత్తు ఎలక్షన్ల కంటే ముందు ఎవరెవరితో కూటమి ఉన్నారో వాళ్ళను ఆహ్వానించాలనే సంస్కృతి ఉంటే గతంలో ఎన్నో జరిగినాయి. ఇవి జరిగిన తర్వాత కూడా అంటే ఉదాహరణలు ఎన్నున్నా కానీ ఇక్కడ క్లియర్ గా గవర్నర్ గారు ముందు వేసేసి బీజేపీ ఆడించిన నాటకంగా ఇక్కడ తమిళనాడు ప్రజలు కూడా ద్రవిడ ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేకుండే. అవసరం అనుకుంటే బై ఎలక్షన్స్ మళ్ళీ టోటల్ అసెంబ్లీ రద్దు చేసుకొని మళ్ళీ ఎలక్షన్లకు పోవడానికి కూడా రెడీ అయిన పరిస్థితిలో తప్పని పరిస్థితిలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికీ మెజార్టీగా వీళ్ళకు మంచి మెజార్టీతో ఉన్నారు. సుమారుగా 120 వరకు వీళ్ళకు అంటే వాళ్ళకి సొంత వచ్చినాయి. 108 దాంట్లో ఒకటి డబుల్ ఆయనకు విజయన్ గారు డబుల్ ఉన్నారు టీవీకే దానికి 107 అవుతుంది. కాంగ్రెస్ 5 అవుతుంది, బీసీకే 2 వస్తుంది, సిపిఐఎం 2, సిపిఐఎం 2, తర్వాత IUML 2 వస్తుంది. అంటే ఇక్కడ మెజార్టీగా వచ్చిన తర్వాత కూడా ఇంకా మెజార్టీ కంటే ఎక్కువ వచ్చిన తర్వాత కూడా ఛాయిసెస్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం రేపు మధ్యాహ్నం లేకుంటే ఎల్లుండి అనేది చేసే అంటే ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతగా అంటే ఆయనకు ఛాయిస్ ఇచ్చింది అనేది తెలుస్తున్నది. విజయ్ గారు నిజానికి కూడా ఊహించలే విజయ్ వస్తుందంటే ఏ అనాలిసిస్ వాళ్ళైనా కానీ ఎలాంటి ముందుగా ఎవ్వరు ఊహించకుండా సడన్ గా ఎలక్షన్ కు సంబంధించిన ఎవ్వరు కూడా అంచనా వేయకుండా మంచిగా 108 సీట్లు రావడం చాలా గ్రేట్. అది కూడా ప్రజలు సామాన్యులు ఒక్కొక్కరు రిక్షా కార్మికులు, ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఆయన డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అంటే ఇప్పుడు అంటే మొన్న ఒక ఉదాహరణకు చెప్తున్నారు అంటే పోలీసు వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే అని అంటే వాళ్ళని ఆహ్వానించడానికి వాళ్ళ ఐడి కార్డును చూసి అంటే వాళ్ళ డిక్లరేషన్ వచ్చిన సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వాళ్ళను అంటే లోపలికి తీసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే అతి సామాన్యులను గెలిపించిండ్రు. ఇంకోటి ఎలాంటి ఖర్చు లేకుండా అంటే తక్కువ ఖర్చుతోనే వాళ్ళు ఓన్లీ ప్రచార ఖర్చులతోనే గెలిచింది. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి ఆచారంగా కూడా
ఆనవాయితీగా కూడా కోరుకోవాల్సి వస్తుంది. ఒకటి మాత్రం ఇక్కడ దీంతో బీజేపీ బాగా కుట్రలు పొందుతుందనేది తెలుస్తుంది. వాళ్ళు చేయాలనుకుంటే ప్రజలను మన్నన పొందాలనుకుంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమ ఫలాలు, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. కానీ ఇలాంటి దురుద్దేశంతో బీహార్ లో కూడా అదే రకంగా అంటే SIR ను ముందేసుకొని అన్ని రకాలుగా ఇప్పుడు తెలంగాణ కూడా రావాలనే ఆలోచనతోని ఎన్నో రకాలుగా ఆర్థిక వనరులను అనుకోండి, వాళ్ళకి సంబంధించిన కొన్ని హిందూ సంస్థలు, RSS సంస్థలు ఎవ్వరున్నా కానీ అవసరానికి ఎలక్షన్ల ముందు ఒక రకంగా వచ్చి ఏదో ప్రజలను ఒక రకంగా ఇబ్బందికరంగా చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే రకంగా చేసి ఒక టెన్షన్ గా తీసుకొచ్చి ప్రభుత్వంలో రావాలని ప్రయత్నం చేస్తుంది. అది ప్రజలు కూడా ఇప్పటి వరకు 22 రాష్ట్రాలలో ఉన్నాము, ఇంకా ఆ రాష్ట్రాలలో రావాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ప్రజలు కూడా ఇక్కడ దక్షిణ భారతదేశ ప్రజలు మాత్రం వెనుక అంటే వాళ్ళు సపోర్ట్ చేసే రకంగా లేరు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, అంటే ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఒకసారి మాత్రం